కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తుందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. మాధవ్ గారు, గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి. మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినవించుకుంటా ఉన్నాను. మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం. పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం, అవి మంటలు రేగటం. ఒకవేళ నిజంగా అది దార్బంధరాలు తగిలి ఇబ్బంది అయ్యింది, ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారు, అక్కలు. వేరే పార్టీకి సంబంధించి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా, ఇళ్ల మీద ధ్వంసాలు చేసినా, ఇళ్ల మీద పగలగొట్టినా ఇబ్బందిలే. ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు, ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు. పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులున్నా, బీసీ నాయకులున్నా వాళ్ళు బీసీలు కాదు. మరి జోగి రమేష్ గారిని దాదాపు 3 నెలల కాలం ఆయన్ని జైల్లో నిర్బంధించారు. అక్రమ కేసులు పెట్టారు. నిరూపణ లేవు, ఏమీ లేవు, ఆధారాలు లేవు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టేస్తున్నారు. అలానే జోగి రమేష్ గారి అబ్బాయి రాజీవ్ని కూడా అకారణంగా జైలు పాలు చేశారు. ఇంత చేసినా కూడా వాళ్ళకి సంతృప్తి అనేది జరగలేదు కనుక మళ్ళీ ఏ విధంగా వాళ్ళ కక్ష సాధించాలి అని వాళ్ళ టీడీపీ నాయకులు, కొంత గూండాలుగా ఉన్న వాళ్ళు, రౌడీలుగా ఉన్న వాళ్ళు వచ్చి ఇళ్ల మీద దాడి చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు.